ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఏపీలో ఎన్నికల తేదీ ఖరారు, అధినేతల అలర్ట్. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమంది సమాచారం చేరుతుంది. అలాగే నెక్స్ట్ నేను చేసే వీడియోస్ కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో ఎన్నికల తేదీ ఖరారు, అధినేతల అలర్ట్. ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. ఇప్పటికే వైసీపీ సిద్ధం సభలతో క్యాడర్ను ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేస్తుంది. ఇక ఎన్నికల నిర్వహణపైన ఢిల్లీ నుంచి కీలక అప్డేట్ అయితే అందుతుంది. షెడ్యూల్, పోలింగ్ తేదీలపైన పార్టీలు ఒక అంచనాకైతే వచ్చేసాయి. దీంతో అధినేతలు అలర్ట్ అవుతున్నారు. అందులో భాగంగానే టీడీపీ, జనసేన అభ్యర్థులకు సంబంధించి జాబితా విడుదలకు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏపీలో తొలి విడతలోనే ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనిపిస్తోందని చెప్తున్నారు. ఇక ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం బిజీగా ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు. ఆయా చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులను అంచనా వేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో అధికారుల పర్యటన మార్చి 13వ తేదీతో అయితే ముగియనుంది. 13వ తేదీ తర్వాత ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేసే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా రాష్ట్రాల్లో ఉన్న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇక ఈవీఎం తరలింపు, భద్రతా దళాల మోహరింపు, సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్ర అధికారులు స్పష్టం చేశారు. ఇక ఏపీకి సంబంధించి చూస్తే ఏపీలోని ఎన్నికల తేదీలపైన స్పష్టత అయితే వస్తోంది. 2019లో మార్చి 10న షెడ్యూల్ అయితే ప్రకటించింది. మార్చి 18న నోటిఫికేషన్ జారీ అయింది. ఏప్రిల్ 11న పోలింగ్ జరగగా మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. ఈసారి మార్చి 13 తర్వాత షెడ్యూల్ విడుదలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ లెక్కన ఏప్రిల్ 15 నుంచి 20 మధ్య పోలింగ్ ఉంటుందని అయితే అందరూ అంచనా వేస్తున్నారు. ఏపీలోని తొలి విడతలోనే 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. గతంలోనూ తొలి విడతలోనే ఏపీలో ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఇతర రాష్ట్రాలకు అధికారులు, భద్రతా సిబ్బందిని వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘానికి వెసులుబాటు అయితే కలిగిందని చెప్తున్నారు. అలాగే తొలి విడత ఏపీతో పాటుగా తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం. ఇక ప్రజల్లోకి ముఖ్య నేతలు, ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు, అందుతున్న సంకేతాలతో ఏపీలోని ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా ఆలస్యం అవ్వకుండా మరింత ఆలస్యం చేయకుండా టీడీపీ, జనసేన ఇవాళ పొత్తులకు సంబంధించి సీట్లు కూడా ప్రకటించడం జరిగింది. జనసేన పార్టీకి 24 సీట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక బీజేపీ కేటాయించే సీట్లపైన చంద్రబాబు, పవన్ ఒక అంచనాకు వచ్చినట్లు చెప్తున్నారు. వచ్చే వారం ఈ ఇద్దరు ఢిల్లీకి వెళ్లనున్నారు. బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం తర్వాత సీట్లు ఉమ్మడి మేనిఫెస్టోకి ప్రకటనకు నిర్ణయించారు. దీంతో ఏపీలో ఇక ఎన్నికల మొత్తంపై దాదాపు క్లారిటీ రావడంతో ఇక ప్రజల మధ్యనే ఉండాలని ముఖ్య నేతలందరూ కూడా నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.